భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా విమలుడౌ తండ్రి వక్షంబు నెడబాసు ఇల కన్యయో పొలగి విమలుడౌ తండ్రి వక్షంబు నెడబాసు ఇల కన్యయో పొలగి సర్లోక మహిమను జయించి సర్లోక మహిమను నీ ప్రేమ నిన్నగనాతరమటే ఓ ప్రేమ నీ ప్రేమ నిన్నగనాతరమటే ఓ ప్రేమ నవనార్హ కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా అల్ల విమలమౌధూత సైన్యంబు నిన్ను కొలువ ఇది కీళీల పశుల అల్ల విమలమౌధూత సైన్యంబు నిన్ను కొలువ ఇది బీడీల పశుల కొట్టాన పవలి ఆ ధూత నవనము విఢనాడి తేలతో ఆ ధూత నవనము నీ ప్రేమ నిన్నగనాతరమటే ఓ ప్రేమ నీ ప్రేమ నిన్నగనాతరమటే ఓ ప్రేమ నవనార్హ కారుణ్య గుణ శోభితా శుభకరా రామరుడై పాపాలి మరులామరుడై నిత్య జీవం పాపాలి నిన్ను దూరు పాపాలి నిన్ను దూరు పాపాలి నీ ప్రేమ నిన్నగనాతరమటే ఓ ప్రేమ నీ ప్రేమ నిన్నగనాతరమటే ఓ ప్రేమ దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక స్తోత్రం. దేవానికి మహిమ కలుగును. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన ప్రాముఖ్యమైనటువంటి భాగంలో రెండు ముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి సంగతి ఏంటంటే ఆయన వైపు చూచుచు అనేది మొదటి సంగతి. ఈ రెండు మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటి సంగతి ఏది? ఆయన వైపు చూచుచు. రెండవది ఆయనను తలంచుకొనుచు. ఈ రెండు సంగతులు మనము ఎందుకు అంత ప్రాముఖ్యమో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రెండు సంగతులకు వ్యతిరేకంగా మానవ జీవితంలో రాత్రింపగలు కూడా కార్యక్రమాలు జరిగించేటటువంటి వ్యక్తి సాతానై ఉన్నాడు. సాతాను ఈ రెండు సంగతులు నువ్వు మర్చిపోయే విధంగా చేయడానికి ఆ రెండు కార్యక్రమాలకు నీకు ఎక్కువ పని పెడతాడు. నువ్వు ఎవరి వైపు చూడాలి అనేటటువంటిది మనం గమనిస్తే మొదట వాడు ఈ లోకం వైపు చూసేటట్లా మనం చేస్తాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి దేవుని వలన కలిగినవి కావు ఏంటండి. కానీ మరి లోకమును చూసి ఎందరో పాడైపోయినటువంటి భక్తులు ఉన్నారు. లోతు ఈ లోకాన్ని చూసి ఇహలోకాన్ని ప్రేమించి అనే మాట మనం చూస్తాం. మరి ఎవరి వైపు మనం చూడాలి లోకంలో? సరే, నువ్వు లోకం చూడడం మానేసినావు అనుకో, లోకంలో కొంతమంది మంచి మనుషులు కనిపించే విధంగా సాతాను చేస్తాడు. కొంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు కనబడే విధంగా సాతాను చేయగలుగుతాడు. అందుకే మరి వారి వైపు చూడు, వీరి వైపు చూడు, వారిని చూసి నేర్చుకో, వీరిని చూసి నేర్చుకొని లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి ఏంటండి. చిన్నప్పుడు మా ఊరిలో ఒక సంఘటన జరిగింది. 10th క్లాసు ఏదో, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో 10th 8th ఉండేవాడు. ఎప్పుడు వాళ్ళ డాడీ వాడిని చూసి ఎప్పుడు ఏమన్నా, అదే ఆ పిల్లని చూసి నేర్చుకోరా, ఆ పిల్లని చూసి నేర్చుకో, ఎంత మంచి చదువుకుంటుంది, ఆ పిల్ల ఎంత మంచి అన్ని పాస్ అవుతున్నది అని వాళ్ళ నాన్న అస్తమానము విని ఆ పిల్లని చూసి నేర్చుకోవడం వల్ల వీడు ఆ పిల్లని చూడడం వల్ల మా జీవితం ఖరాబ్ అయిపోయిందని వాడు తర్వాత చెప్పుకున్నాడు. తర్వాత ఆ పిల్లడే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ లోకంలో ఈ పిల్లని చూసో, ఆ పిల్లని చూసో, ఈ వ్యక్తిని చూసో, ఆ వ్యక్తిని చూసో, లేకపోతే ఆ ధనవంతుడు, ఈ దరిద్రుడు, ఆ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎవరి వైపు చూడొద్దు మనం. లోకంలో ఎంతోమంది మనం చూడడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఉంటారు. లోకంలో ఎవరి మీదకి మన దృష్టి పోనేసుకోవద్దు. ఎవడు నాకు లోకంలో ఆదర్శవంతుడు కాదండి. ఎవరి జీవితంలో అయినా కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం? వాడు అద్భుతమైనటువంటి ఆదర్శవంతుడని మనం ఒక ఆదర్శంగా పెట్టుకుంటే వాడు చేయనటువంటి నీచమైన కార్యం ఉండదు. అయితే మనం లోకమును విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొంతమందిని మనం చూడడానికి కనబడే వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కూడా సాతాను ఎంతోమంది. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నది చూడడానికి. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే అంతకుముందు చెప్తాడు. అంతకుముందు అధ్యాయంలో ఆయన దావీదును జ్ఞాపకం చేస్తాడు, యెఫ్తాను జ్ఞాపకం చేస్తాడు, మోషేను జ్ఞాపకం చేస్తాడు, అపోస్తులను జ్ఞాపకం చేస్తాడు. ఎంతో మంచి భక్తులు, శ్రేష్ఠ భక్తులను జ్ఞాపకం చేస్తాడు. 11వ అధ్యాయం అంతా కూడా ఎవరండి? విశ్వాస వీరుల జాబితా. మరి వారి వైపు మనం చూడొద్దా? ఇంత గొప్ప మంది ఉన్నారు, ఇంత గొప్ప సమూహం మీకు ఉన్నది చూడడానికి ఆత్మీయ జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ మోషే వైపు చూసినాం అనుకో, మనం మోషే చాలా అద్భుతమైనటువంటి నమ్మకమైన రాయబారి, దేవునికి నైలంతట్లో మిక్కిలి నమ్మకస్తులని మోషే వైపు చూసినాం అనుకో. అప్పుడు మోషేలో కూడా కొన్ని ఏమున్నాయి? దేవునికి అయిష్టమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో కాని మాట పలికిన వ్యక్తిగా మోషే ఉన్నాడు ఏంటంటే. మరి మనం యోబు వైపు చూసినాం అనుకో, యోబులాగా మనం జీవించాలి అనుకోవడానికి అవకాశం లేదు. యోబు కూడా దేవునికి కాని మాటలు పలికిన వ్యక్తిగా కనబడతాడు. దేవుడు నాకు అన్యాయము చేశాను అని అంటున్నాడు యోబు గ్రంథంలో మనం ధ్యానిస్తే. దావీదు దేవుని హృదయానుసారుడు కదా. దావీదు మనం ఆదర్శంగా పెట్టుకుందామా? దావీదులో ఏమన్నా కొంత మాదిరి మనం నేర్చుకుందామా అంటే దావీదులో కూడా ఏమీ లేదు. ఒక బర్షబా ఉన్నది. కొన్ని సందర్భాలలో దావీదు కూడా దేవుని ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు జరిగిస్తాడు. అందులో ఒకటి జన సమూహం లెక్కించడం. అంటే ప్రతి దైవజనుల్లో కూడా
ప్రతి ప్రవక్తలో కూడా ఇంత గొప్ప సమూహం మీకు ఉన్నను, మీరు వారి వైపు చూడొద్దు. ఒకవేళ నాకు దావీదే మాదిరి పురుషుడు అని అనుకున్నాను అనుకో, అప్పుడు సాతాను ఏం చేస్తాడు? కుమారుడా, నువ్వు దావీదులాగా మంచి దేవుని హృదయానుసారుడు, రాత్రింబవళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నావు కదా, దావీదు జీవితంలో ఒక తప్పు లేదు, నీ జీవితంలో ఉండాలి కదా అంటున్నాడు. మనల్ని ఒక ఊరియా వైపు, ఒక బర్షబా వైపు నడిపించేవాడై ఉన్నాడు. మనల్ని కూడా దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు చేయించడానికి కూడా పూనుకునేవాడై ఉన్నాడు. అందుకే నాకు దావీదు కూడా మాదిరి పురుషుడు కాదు, నాకు యోబు కూడా మాదిరి పురుషుడు కాదు, నాకు మోషే కూడా మాదిరి పురుషుడు కాదు, నాకు ఎవరు కాదు మాదిరి పురుషుడు. ఎంతమందిని మీరు లోకంలో చూసినా, ఎంతమంది భక్తులను మీరు చూసినా, ఏంటండి ఎంతమంది దైవజనులను మీరు చూసినా, మీ జీవితంలో ఒకే ఒక సింగిల్ పర్సన్, ద వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు ప్రభువులో ఫలానా పాపము ఉన్నదని ఎవడు చూపించలేడు. లోకంలో దేవుని బిడ్డలారా భక్తులుగా చలామణి అవుతున్నటువంటి చాలామందిలో ఏవైనా లోపాలు మనం చూపించవచ్చేమో, కానీ యేసు ప్రభువులో చూపించగలుగుతామా? విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట మనం ఎవరి వైపు చూస్తున్నాం. ఏంటండి, దేవుడు అన్నాడు ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. దేవుడు చూడమని చెప్పిన సంగతులు కూడా ఉన్నాయి. లోకమును చూడమన్నాడు, ఆకాశ పక్షులను చూడమన్నాడు. చీకటిని చూడండి, చీకటి నడుస్తున్న జనంగాన్ని చూడము జనములను చీకటి కటిక చీకటి కమ్ముచున్నది కదా. దేవుడు చూడమని చెప్పి మనకు లోకంలో ఎన్నో. అవన్నీ చూసిన తర్వాత మనం మన జీవితంలో ప్రతి అడుగున, ప్రతి మార్గంలో ఎక్కడ వెళ్ళాలనే దానికి విషయానికి వస్తే మాత్రం మనకు ఆకాశ పక్షులు మాదిరి కావు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు మనకు మాదిరి, యేసుక్రీస్తు మనకు మాదిరి. విచ్ ఇస్ ద వే ఆర్ వి మూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ రెల్మ్. దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు గొప్ప సమూహం మీకు ఉండొచ్చు. అంటే భక్తులు సమూహాల వైపు చూసి కొందరు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది భూమి మీద, కొంతమంది వాళ్ళు ఏ ప్రసంగం చేయి, మా ఎస్ఎన్న గారు ఇట్లా, ఆయన అప్పుడు అది చేశాడు, చెప్పకుండా ముగించారు. కొంతమంది ముంగమూరు దేవదాస గారు ఆత్మగా మేము మాట్లాడుతున్నామని అన్నవాళ్ళు ఉన్నారంట. ఆయన గొప్ప దైవజనుడే. వీళ్ళు గంటసేపు భాషలు మాట్లాడేదిగో దేవుని ఆత్మ, దైవజనుని ఆత్మ నాలోనికి వచ్చి మాట్లాడుచున్నాడు అని. అది దైవజనులు రారు, వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు అక్కడ పోయి. వాళ్ళు ఎందుకు వస్తారు ఇంకా? మళ్ళీ ఒక్కసారి లోకంలో ఒక వ్యక్తి యొక్క ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి లోకానికి రావడానికి అవకాశము లేదు. దేవుని బిడ్డలారా, అంటే భక్తుల మీద మనకు దృష్టి ఉండాలి, కానీ మరి అంత దృష్టి యేసుప్రభు కంటే ఎక్కువ భక్తుల గురించి పోడాల్సినటువంటి అవసరం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే భక్తుల గురించి మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. అంటే భక్తి జీవితంలో ముందుకు సాగకుండా, యేసు వైపు చూడకుండా మనం చేసేటటువంటిది ఏంటంటే, ఈ లోకంలో కొంతమంది సక్సెస్ఫుల్ దిశలో ఉన్నవారు మనకు వాళ్ళ మీద దృష్టి మళ్లించుకుంటారు. ఎప్పుడు కూడా నన్ను చూడు, నన్ను చూసి నేర్చుకో. అరే ఎంత చూసినా నీలో నాకు అవసరమైంది కొంతే ఉంటుంది. రెండవది, నిన్ను నువ్వు కూడా చూసుకోవద్దు. ఏంటంటే ఈరోజు మనం సాతానని పిలువబడుతున్నాం. వాడు ఎట్లా చెడిపోయాడు తెలుసా? వాడు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంది? నీకున్న గర్వమును, నీకున్న జ్ఞానమును, నీకున్న తెలివిని, నీకున్న అందచందాలను నువ్వేం చేసుకున్నావు? ఆధారము చేసుకున్న వాడవై లోపల నీవు గర్వించిన వాడవైతివి. వాడు వాని వైపు వాడు చూసుకుంటున్నాడు, వాని నీతి మీద వాడు ఆధారపడుతున్నాడు, వాని జ్ఞానం మీద వాడు ఆధారపడుతున్నాడు, వాని సామర్థ్యం మీద వాడు ఆధారపడుతున్నాడు. దట్ ఈస్ ఎవ్రీథింగ్ క్రాష్ అన్నమాట. దేవుని సానికి వచ్చినప్పుడు మనల్ని మనం కూడా చూసుకోవచ్చు. మనల్ని చూసుకుంటే మనలో ఏ మంచి ఉన్నదండి? నేను ఇంత గొప్ప అంత గొప్ప అని అవన్నీ వ్యర్థం. పౌలు అంటాడు, అందుకే నేనేమై ఉన్నాను అది ప్రభువు కృప వల్లనే అయి ఉన్నాను. అందుకే సాతానుకు లేదు బహుమానం. ఈరోజు వాడు పౌలు కంటే ఎక్కువ సేవ చేసిండు దేవుని దగ్గర. వాడు పౌలు కంటే జ్ఞానవంతుడు, వాడు పౌలు కంటే ఉన్నతమైనటువంటి కెరూబుడు. పౌలు వాని ముందు అసలు ఏమి కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి కానే కాదు. పౌలు సేవా జీవితం 28 సంవత్సరాలు, వాడు కొన్ని కోట్ల సంవత్సరాలు దేవునికి సేవ చేసిండు. ఎవరు? సాతాన్. ఆయన పౌలుకు ఈరోజు బహుమానం ఉంది, సాతానుకు లేదు. పౌలుకు నీతి కిరీటం ఉన్నది, సాతానుకు లేదు. ఏంటంటే ఎందుకు లేదు సాతానుకు? అన్ని వందల కోట్ల సంవత్సరాలు దేవుడికి పరిచయం చేసినావు కదా. చేసినవురా బాబు, కానీ నువ్వు నీ నీతిని ఆధారం చేసుకొని నువ్వు జీవించడానికి పూనుకున్నావు. పౌలేమో తన నీతిని ఆధారం చేసుకోనిలే, నా నీతికి కారణం యేసు అన్నాడు పౌలు. ఏంటంటే ఈరోజు మన జీవితంలో యేసు వైపు మనం చూసినంత కాలం సక్సెస్ఫుల్ అయిపోయి ఉంటుంది. నీ వైపు నువ్వు చూసుకున్నప్పుడు, ఇతరుల వైపు నువ్వు చూసినప్పుడు, కొంతమంది పరిస్థితుల వైపు, సమస్యల వైపు చూస్తారు.
అరే సమస్యలు ఎప్పుడు సాతాను ఒక కుట్ర ఏంటంటే నీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య ఎందుకు పెడతాడు తెలుసా? వాడు యేసు వైపు చూడకుండా నేను ఆపడానికి సమస్యలు పెడుతుంది. యేసు వైపు చూడకుండా కొంతమంది నాకు తెలిసినట్టు కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు అసలు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. లేదంటే అరే పలానా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుండే, రాత్రి పగళ్ళు ఎడతెగని టార్చరే. 5 నిమిషాలు బయటికి రాగానే ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంటికి ఎప్పుడు 5 నిమిషాలు. 5 నిమిషాలు పోయి వ్యభిచారం చేస్తాడు. 5 నిమిషాలు అంత అనుకూలమైన పరిస్థితులు ఏడుంటాయి? రెడీలో ఉన్నారా వానికి అంత పోగానే రోడ్డు మీద 5 నిమిషాలకే నాతో అన్న దైవజం ఎందుకు బేకాంట పెళ్లి చేసుకున్నాం బ్రదర్, జీవితంలో తెలివినాడు ఎవడు పెళ్లి చేసుకోడు, ఎడమకాలు చెప్పేసుకుని కొట్టాలి పెళ్లి చేసుకుంటా అంటే అని చెప్పేసి నాకు అన్నాడు. రవన్న ధన్యుడు ఈ విషయం, భాగ్యవంతుడు. ఆయనకి ఏ రపరపలు లేవు, ఏ భార్య టెన్షన్ లేవు, పిల్లల టెన్షన్. ఎందుకు ఏంటంటే కొంతమంది భర్తలు అంతే దారుణంగా భార్యలు హింసించేవారు. మేము అక్కడ షట్టర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒకడైతే ఎంత దారుణంగా కొడుతుండేవాడు, భార్య కొట్టి సంపేసిండాడు. ఆడు కొట్టుడికి చచ్చిపోయింది. రోజు ఆడు కర్రలతో ఆడు ఆ మిక్చర్ తయారు చేసేటువంటి కర్రలతో తీసుకొని కొడితే దన్న మా రూమ్లో సప్పుడు వస్తుండే. ఎన్నోసార్లు నేను పోతే నీకు వానికి ఏం లింక్ ఉంది అంటాడు. ఎవడి మధ్యలోకి పోయినా ఇడిపోయిన పోయినా వాడు వచ్చాడు, వానికి ఎవరు లింక్ ఉంది అంటాడు. ఎవడవుతాడు మధ్యలోకి కొట్టి చంపేసిండండి భార్యని, మళ్ళీ ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరిది గొడవే, ఆ మంగళంది అంతే గొడవ ఉంటుండే. వాడు భయంకరంగా తన భార్యను బాధేటోడే. ఏంటంటే కొందరు భార్యల్ని హింసించారు. అంటే ఏదో ఒక సమస్య. ఇప్పుడు అంతగా భార్యకు భర్త మీద అనుమానం ఉందను, ఆమె దృష్టి అంతా ఎప్పుడు భర్త మీదనే ఉంటుంది. భర్త వైపు చూచు ఉంటుంది. ఎక్కడ పోయినా ఏడున్నా నా భర్త ఏం చేస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు, ఎటువైపు చూస్తున్నాడు, ఎవరిని చూసినావు అంటే ఈమె యేసు వైపు చూస్తలే. కొందరు భర్తలు కూడా అంతే, నా భార్య ఎవరి వైపు చూస్తున్నది, ఎవరిని చూసి నవ్వుతున్నది, ఎవరిని చూసి మెరకలు తిరుగుతున్నది. ఇదంతా అవసరం లేని విషయాలు. చూసి ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఆమె చేయాలనుకుంటే ఎవడు ఆపలేడు, అతడు చేయాలనుకుంటే ఎవడు ఆపలేడు. కాబట్టి మనం వారి వైపు చూడొద్దు. కొంతమంది పిల్లల మీద ఆ దృష్టి, తల్లిదండ్రుల మీద దృష్టి. ఏంటంటే దేవుని భయం ఉండాలి. నా పాయింట్ ఏంటంటే నువ్వు యేసు వైపు చూస్తున్నా అంటే అర్థం ఏంటంటే నువ్వు యేసు వైపు చూస్తున్నంత కాలం యేసు నీ జీవితంలో ఉన్న ప్రతి చెడ్డదాన్ని తొలగిస్తాడు. యేసు వైపు నువ్వు చూసుకుంటూ ఉన్నావనుకో, నీ భర్త తప్పు చేద్దామనుకుంటున్నాడు, నువ్వు యేసు వైపు చూస్తున్నావు కదా, దేవుడు జరగనీయడా తప్పు. నువ్వు యేసు వైపు చూసుకుంటూ ఉన్నావు, నీ పిల్లలు తప్పు చేద్దామనుకుంటున్నారు, దేవుడు చేయనాడా తప్పు. నా బిడ్డ నా వైపు చూస్తుంది, అలా కుమార్తెలను ముట్టడానికి వీళ్ళదంటాడు సాతాను. నువ్వు అతని భార్యను ముట్టడానికి వీళ్ళదంటాడు సాతానుకు, నువ్వు ఆమె భర్తను ముట్టడానికి వీళ్ళదంటాడు సాతానుకు. యేసు వైపు చూడడంలో ఆశీర్వాదం ఉంది. ఏంటండి మనం అస్తమానం మన బిడ్డల వైపు, మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఈ లోకంలో సమస్యల వైపు చూస్తూ ఉంటే అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. సాతానుకు దొరికిపోతాం, అక్కడ చేతి నిండా దొరికిపోతుంది. కాబట్టి మనిషి మన జీవితంలో 3 విషయాల మీద మన దృష్టి. ఒకటి, నువ్వు నీ ముందున్నటువంటి ఆదర్శవంతులైనటువంటి వ్యక్తుల మీద దృష్టి ఉండడానికి అవకాశం ఉంది, వారి మీద కూడా ఎక్కువ దృష్టి అవసరము లేదు. రెండవది, నీ మీద నీకు కూడా పెద్ద దృష్టి ఉండదు. నాలో ఏ మంచి లేదయ్యా, ఏ పాటి వాడని నేను, కొంతసేపు కనబడంతలో మాయమైపోయే అవిరు వంటి వాని కదా, నా మీద నాకు దృష్టి ఉన్నా కూడా మనం చెడిపోతాం. అప్పుడు అహం అనేది వస్తుంది. సాతానికి అహం పెరిగింది. నేను అందరిలో మంచిగా పోర్ట్రేట్ అవ్వాలని ఒక ఆశ వానికి వచ్చేసింది. నేను పెద్ద జ్ఞానవంతునని పోర్ట్రేట్ అవ్వాలని ఆశ వానికి వచ్చేసింది. నేను పెద్ద సౌందర్యవంతుని, అందరి దూతలో నేనే అందగాననేటటువంటి గర్వం వానికి వచ్చేసింది. ఇటువంటి చాలామంది అటువంటి గర్వం చాలామందికి ఉంటుందండి. ఎటువైనా నేనే అందంగా కనబడాలని కొందరి గర్వం, ఎటువైనా నేనే టాలెంటెడ్ కనబడాలని కొందరికి గర్వం, నేనే మంచి ఉన్నతమైన అభిషిక్తున కనబడాలని కొందరికి గర్వం. దేవుడి బిడ్డలారా, నేను కాదు కనబడాల్సింది, క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. నేను ఎటువంటి వస్త్రాలు ధరించినా మ్యాటర్ కాదండి. నేను చాలాసార్లు చాలా పెళ్ళిళ్ళకు నేను మామూలుగా టీషర్ట్ మీద పోయిన తినాలి. నేను ఆడవాడు పెళ్ళోడు పెట్టి తిండికొచ్చిన అనుకుంటాడా అని తర్వాత సంగతి. ఆడ నాకు ఎవరు దృష్టిలో ఉన్నారు, నేను అక్కడ ఎక్స్పోజ్ కావాల్సింది ఏముంది? ఏంటండి కొంతమంది ఏ ఫంక్షన్స్కి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా, ఎక్కడ మీటింగ్స్కి పోయినా గంటల తరబడి రెడీ. ఎందుకు అంత అంటే అందరూ నన్నే చూడాలి. అక్కడ అదొక చీకటి తత్వం, అది యజబేలు. సమీపన తేజస్సులో వాడదాను. నీకున్న సౌందర్యమును చూసుకొని నీవు లోపల గర్వించిన వాడవై.
దేవుని బిడ్డ యేసు వైపు చూసినప్పుడు ఏం కనబడుతుందండి? అదిగో కాళ్ళు చేతుల్లో మెక్కులు కనబడుచున్నాయి, తల మీద ముళ్ళ కిరీటం కనబడుచున్నది, ఓ నెత్తుడి మడుగుల్లో యేసయ్య కనబడుచున్నాడు. ఆయన వైపు చూసినప్పుడు నేను మంచి అందగాడుగా మంచి అందగతే నిలబడి చూడగలుగుతానా? నేను మంచి సౌందర్యమైన స్థితిలో ఉండి యేసయ్య ఆ రక్త మడుగుల్లో ఉన్న యేసుని చూసి ఆనందించగలుగుతానా? మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం అట్లా తయారైపోమే. మన ఇంట్లో చచ్చిపోతే మనం మంచిగా సన్న నార వస్త్రాలు తీసుకొని పట్టు చీరలు ధరించి మంచిగా బ్యూటీ పార్లర్కి పోతామా సమాధి కార్యక్రమానికి? మనం యేసును దర్శించుకోవడానికి వచ్చినాం కదా, యేసుని చూడడానికి వచ్చినాం కదా. యేసుని ఎట్లా చూస్తున్నాం? మనము సిలువలో వేలాడుతున్న ప్రభువును మనం చూడగలగాలి. యేసు వైపు చూచుచు యేసులో ఉన్న ఆ ఘట్టాలను చూస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి సమస్తము సచ్చల స్థితిలోకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి అహము చచ్చిపోతుంది. నీకున్న ఈ లోకం మీద నీకున్నటువంటి ప్రీతి, సమాజం, నువ్వు కోరుకున్న గౌరవాలు, నువ్వు కోరుకున్నటువంటి అందచందాలు అన్నీ ఏమైపోతాయి? చచ్చిపోతాయి. అరే, అక్కడ నా ప్రభు సిలువలో వేలాడుతున్నాడు కదా, నా ప్రభు రక్తం గారుచున్నాగా కనబడుచున్నాడు కదా, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు. నా తల్లో నా తండ్రి ఈ లోకంలో చచ్చిపోతే నేను ఏ మంచి వస్త్రాలు ధరించి మంచి ఆహారం భుజించను కదా. ఇప్పుడు యేసుని చూస్తున్నప్పుడు ఎట్లా నేను జీవించగలగాలి? ఆ కారణాన్ని బట్టే నన్స్ అనేటటువంటి వ్యవస్థ వచ్చింది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఏదో భర్త చచ్చిపోయిన వాళ్ళలాగా వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని నగలు ధరించకుండా ఎందుకు అంత అవమానకరంగా ఎందుకు కనపడడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు? ఈరోజు ఎంతోమంది భర్త చచ్చిపోయి తర్వాత కూడా మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా అన్ని పుస్తకాలు ఉండాలి అన్నీ వేసుకొని మంచిగా తయారయ్యి హ్యాపీగా బతుకుతున్నారు. పోయినాడు గురించి నేను ఎందుకు అన్ని తీసేసి బతకాలంటారు ఇప్పుడున్న దినాల్లో. చాలామంది అట్లా విధవరాళ్ళు మంచిగా తయారై తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు పెళ్ళి చేసుకోలే నడుసుగా ఉన్నారు. ఎందుకమ్మా ఇంత మీరు కనబడుతున్నారు లోకంలో? మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఏదో భర్త తీసుకున్నాడు అనుకుంటారు కదా, లేకపోతే ఒక దిక్కులేని అనుకున్నాను భయ్, నా యేసయ్య స్థితిలో నాకు కనబడ్డాడు, నా యేసు దగ్గరికి నేను యేసుని చూస్తున్నాను కాబట్టి నేను ఇట్లా ఉండడం నాకు అవసరం. నేను కనబడద్దు, నన్ను చూసి ఎవడు కూడా మోహపు చూపులు చూడొద్దు. నన్ను చూసిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా యేసు కనబడే విధంగా నేను ఉండాలనుకుంటారు. వాళ్ళు యేసు వైపు చూస్తూ 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 ఉన్నంత కాలం ఏమవుతుందంటే యేసయ్య మహిమ నీలోనికి వచ్చేస్తుంది. మొదటి సంగతి ఏమన్నాడు? యేసు వైపు చూచుచు. ఇంకా ఈ లోకంలో దేని వైపు చూడొద్దు. నీవు ధనం వైపు చూడొద్దు, భార్య వైపు చూడొద్దు, భర్త వైపు చూడొద్దు, నీ శరీరం వైపు కూడా నువ్వు చూసుకోవద్దు. లోకంలో సక్సెస్ఫుల్ మనుషులు ఎంతమంది ఉన్న వారి వైపు నువ్వు చూడొద్దు. నీకున్న టాలెంట్స్ వైపు నువ్వు చూడొద్దు. నీకున్నటువంటి బంధుత్వాల వైపు నువ్వు చూడొద్దు. ఎవడు ఏ టైంలో నీకు ఎవడు ఆదుకునేవాడు కాదు. అందుకే అంటాడు దేవుడు, సర్వ శరీరులు ఎటువంటి వారంట? గడ్డిని పోలిన వారై ఉన్నారు. గడ్డి అండి. అరే, ఇది మంచి 60 కిలోల శరీరం ఉండి అందగాడైతే వాడు ఏంది? వాడు ఎవడు? 60 కిలోల గడ్డి. మంచి అందమైన స్త్రీ మంచి గంట సేపు బ్యూటీ పార్లర్కి పోయి తయారై అన్నీ రెడీ అయ్యి మెడిక్యూర్, పెడిక్యూర్, హైబ్రోస్, ఐలాష్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్ ఉన్నది. ఏంటంటే ఆమె గడ్డి, అందమైన గడ్డి. గడ్డికి అందం ఉంటుందా అండి? అందమైన గడ్డి, అందగాడైన గడ్డి. దేవుడు అన్నాడు మరి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. వారి అందమంతా గడ్డి పువ్వు వలె. అదొక పాట ఉన్నది. ఏం పాట అది? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పువ్వువలె వాడిపోవును, వాడిపోవును. వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో మహిమానందమే మహాశ్రయమే, మహిమానందమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఎంత అద్భుతమైన పాట!
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. అందులో కొంతమంది మిస్ వరల్డ్, కొంతమంది మిస్ యూనివర్సల్, కొంతమంది మిస్ ఇండియా, కొంతమంది డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్లు, కరాటే బ్లాక్ బెల్టర్లు, సైంటిస్టులు, ఎవ్రీబడి ఎవరంట? సమస్త శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె వాడిపోతుందంట. వారి వైపు ఎందుకు చూడడం అండి? వారి మీద ఎందుకు దృష్టి పెట్టడం అండి? యేసయ్య వాడిపోతాడా? వాడిపోయే వ్యక్తి యేసు ప్రభు. ఆయన లేత మొక్క వల్ల, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన అహరోను చిగురించినట్లుగా చిగురిస్తున్నటువంటి వ్యక్తి. యేసు ప్రభు ఎండిపోయేవాడు కాదు, యేసు ప్రభు వాడిపోయేవాడు కాదు. ఈ లోకంలో ఎవరిని చూసినా, దేని చూసినా ఒక టైం వచ్చినా వాడిపోతుంది. ఒకప్పుడు ప్రపంచ సుందరిలు హెచ్ఐవితో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచ కోటేశ్వరులు వికారులు అయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకడు అనిల్ అంబానీ. ఒకప్పుడు భారతదేశంలో కోటేశ్వరుడు. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది? అప్పుల పాలైపోయినాడు. ఎంతోమంది సినిమా యాక్టర్స్ అద్భుతంగా షేక్ చేశారు ఒకప్పుడు ఇండస్ట్రీని. ఈరోజు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. వాడిపోయే పరిస్థితి లోకంలో ఎవరిదైనా, దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు ఆయన వాడిపోడు, మనల్ని వాడిపోనీయడు. హల్లెలూయా. అందుకే ఎవరు రాశారు, వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు. దాని కొడుకులంతా దాన్ని ట్రోల్ చేశారు. కానీ అద్భుతమైన మీనింగ్. యేసయ్యా, నేను వాడిపోయేలాంటి గడ్డి పువ్వు లాంటి మనిషిని కాదు తండ్రి. నేను వాడిపోకన ముందే నన్ను ఏం చేయి, వాడుకో. నీ పరిచర్య కొరకు, నీ పని కొరకు వాడుకో. దేవుని బిడ్డలారా, యేసు వైపు చూసినప్పుడు నీకు ఏముందంటే, ఎప్పుడు దగదగ దగదగ చిగురిస్తున్నటువంటి ఒక చెట్టు నీకు ఉన్నది అక్కడ. ఆయన వాడిపోయే వృక్షము కాదు. ఏంటండి? ఆయన మరి ఎండిపోయే వృక్షం కాదు, ఆయన చిగురిస్తున్నటువంటి వృక్షం. ఆయన ఎప్పుడు పరిశుద్ధత కలిగినటువంటి వృక్షం. యేసులో పాపం ఉన్నదని ఇప్పటికి ఎవడు స్థాపించలేడు, చరిత్రలో ఎవడు స్థాపించబోడా. ఎవడంటే ఆయనలో పాపం ఉన్నదని నిరూపించేవాడు. లోకంలో దేవుళ్ళు అనబడి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎందరో ఉన్నారు. యేసుప్రభు గురించి అంటున్నారు, అరే యేసుప్రభు ఆయన వివాహం చేసుకున్నాడు, ఆయన మరియమ్మని పెళ్లి చేసుకున్నాడు, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడుతున్నారు. ఆయన ఎట్లా దేవుడు అవుతాడంటే ఆయన పెళ్లి చేసుకున్నాడు అని కూడా అంటున్నాడు. మరి పెళ్లి చేసుకున్నవాడు దేవుడు కాకపోతే భారతదేశంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి ఎవరికి పెళ్లి కాలేదు? చెప్పండి. ఎవరికి పెళ్లి కాలేదు? ఎవరికి పిల్లలు పుట్టలేరు? మొగోని కన్నోడే దేవుడు అయ్యాడు. ఈరోజు అఘోరి వ్యవస్థకు మూల పితరుడు అయినటువంటి దేవుడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. మరి పెళ్లి చేసుకుంటే దేవుడు కానీ ఫిట్ అంటే మరి మన భారతదేశంలో ఎవడు కూడా ఫిట్ కాడు. పెళ్ళి అనేటటువంటిది వ్యవస్థ దేవుళ్ళు ఉండడానికి అనర్హత అని అంటే ఎవరు కూడా అర్హులు కాదు. యేసు ప్రభువులో పరిశుద్ధత ఉన్నది. యేసు ప్రభువులో పాపము లేనటువంటి జీవితం ఉన్నది. అందుకే యేసు వైపు మనం చూడాలి. అంతేకాదు, యేసు ప్రభువులో మనల్ని స్వస్థపరిచే శక్తి ఉన్నది. యేసు ప్రభువులో మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి శక్తి ఉన్నది. యేసు ప్రభువులో మనల్ని లేవనెత్తే శక్తి ఉన్నది. యేసు ప్రభువులో మనల్ని సమస్త శోధనల నుంచి తప్పించే శక్తి ఉన్నది. ఆయన మన వలని అన్ని విషయంలో శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి ఆయన సహాయము చేయవాడై ఉన్నాడు. శోధన అంటే ఏంది? దేవునికి ఇష్టం లేని పాపమును చేద్దామనేటటువంటి కోరిక కలగడం, అది శోధన. శోధన అంటే శోధన వేరు, పాపం వేరు. శోధన వేరు, లైంగికత వేరు. దేవునికి ఇష్టం లేనటువంటి, దేవుని ఆజ్ఞలు ధిక్కరించేటటువంటి, పాపమును చేయించేటటువంటి ప్రక్రియ పేరే శోధన. పాపం చేద్దాం అనే ఆలోచనలు, ప్రార్థన మానేద్దామనే ఆలోచనలు, ఏంటండి సంఘ సహవాసం మానేద్దామనే ఆలోచనలు, ఇవన్నీ శోధనలే. పరిశుద్ధ జీవితాన్ని దూరం చేసే ప్రతిదీ శోధనే. అందుకే యేసుప్రభు అంటున్నాడు, శోధనలో ఉండే వారికి ఆయన సహాయం. అందుకే యేసు వైపు మనం చూడాలి. యేసు వైపు చూడడంలో మనకు శోధనలో సహాయము దొరుకుతుంది. యేసు వైపు చూడడంలో మనకు పరిశుద్ధత దొరుకుతుంది. యేసు వైపు చూడడంలో మనకు నీతి. ఏంటంటే ఇప్పుడు దేవుడు వచ్చాడు, అరే వేర్ ఈస్ యువర్ రైచియస్నెస్ అని దేవుడు అంటే యేసును చూపించాలి. లోకంలో ఎవడు అడిగినా మనకు, అరే భయ్ మీ జీవితంలో ఎక్కడుందిరా నాయన పరిశుద్ధత అంటే యేసులో ఉన్నది. యేసే నా పరిశుద్ధత, నేను కాదు నీతిమంతుణ్ణి. హవలగాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడతారు. నా గురించి చెడ్డగా మాట్లాడిన నేను చెడ్డోనే, వాని గురించి ఏమన్నా వానిలో 100 చెడ్డతనాలు ఉంటాయి. నా నీతి ఎవరు? నేనా? నా పరిశుద్ధి ఎవరు? నేనా? నా నీతి నేను కాదు, నా పరిశుద్ధ నేను కాదు. నాలో సమస్త ఏమంటారు ఇంతకుముందు గడ్డే ఉండదు, మొత్తం అంతా
నడిగెత్తి ముందుకు అరికాల వరకు స్వస్థత కొంచెమైనా లేని స్థితి ఉన్నది నాలో. కానీ నేను నీతిమంతుని, నేను నీతిమంతుని, 100% నీతిమంతుని. ఎందుకు? యేసును కలిగి ఉన్నాను కాబట్టి. యేసు నేను కలిగి ఉన్నానని నిరూపణ ఏంది? ప్రతి క్షణం ఆయన గురించి పరితపిస్తున్నా, ప్రతి వేకోజామున ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా, దినమంతా ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నా, రాత్రి మళ్ళీ ఆయన సన్నిధిని సమీపించి ప్రార్థన చేస్తున్నా. వాక్యం నన్ను గైడ్ చేస్తూ ఉన్నది. పాపం చేద్దామన్నప్పుడు నాకు భయం అనేటటువంటి ఒక భయం, పవిత్రమైన భయం దేవుడు. ఇవన్నీ రుజువులు. ఎందుకు? యేసుతో నువ్వు నడుస్తున్నావు, యేసు నీ ప్రక్కలో నడుస్తున్నాడు. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ వీఆర్ రైచస్ పీపుల్, నాట్ అవర్ సెల్ఫ్స్. మన గురించి అంటాడు, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే కదా. దేవుని బిడ్డలారా, మొదటి కార్యక్రమం మన జీవితంలో ఎప్పుడు పెట్టుకోవాలి? విత్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి దర్. ఇట్ మే బి ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఇట్ మే బి హెల్త్ ఇష్యూస్, ఇట్ మే బి పర్సనల్ అఫేర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా కావచ్చు. ప్రతి సమస్యకు చాలిన వాడు యేసు. అందుకే పౌలు అంటాడు, బాబు మీరు అద్భుతాలు అడుగుతున్నారు కదా, మీరు సూచక్రియలు అడుగుతున్నారు కదా, మీరు జ్ఞానం వెతుకుతున్నారు కదా, అయితే మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఎవరికైనా అద్భుతం కావాలన్నా యేసుని ప్రకటించాలి. మొన్న నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక ఇంట్లో నేను అమావాస్య రోజు, నేను రాత్రి, ఒక ఆమె భయంకరంగా ఏడుస్తున్నది. ఆమె ఏమో ఏడుస్తున్నది, ఓ అని ఏడుస్తున్నది. మిగతా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఇంటి వాళ్ళంతా. ఆమెను ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పక్కకు ఒక బిలీవర్ ఉంటుంది, ఆమెకు అడిగిన ఏమైంది ఆమె అట్లా ఒడుతుందంటే, ఆమెకి ఏదో చేతబడి చేసారు బ్రదర్, ఆమె ప్రతి అమాసకు అట్లా ఒడుతుంది, వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ కూడా అది కామన్ అయిపోయింది. మరి వాళ్ళు మందిరానికి రమ్మంటే రారు, తీసుకురారు. ఇక అక్కడక్కడ మంత్రాలకు వాళ్ళ వీళ్ళు చూపిస్తే తగ్గుతలేదు ఆమెకు. అమాస రోజు అట్లా ఒడుతుంది, మిగతా రోజులలో ఏం కాదు. నేను మహిమానంద కోసం వెతుకుంటూ పోయినా, వీడు తొలగిపోదామని రాత్రి 9 గంటలకు. ఆమె అరుస్తుంది ఆడ బయట కూర్చుని ఓ అని అరుస్తుంటే ఆగి చూసిన. నేను ఆమె ఆమె నన్ను చూడలే. పక్కొచ్చి ఆమెకు అడిగిన తర్వాత ఆమె గురించి మనం ప్రార్థన చేద్దాం అక్క. నేను వీరింట్లో నిలబడే ప్రార్థన చేస్తున్నాములో. పాపం మా ఇంట్లో వాళ్ళకంత సమస్య, ఆ మీద పనిచేస్తున్న చీకటి ఆత్మని గద్దిస్తున్నాం. ఇక్కడ మేము ప్రార్థన చేసినాం. క్షణములు ఆమె ఏడుపు మానేసి. అయితే ప్రతి అమాస కూడా అట్లనే మానేస్తుంది ఆమె. ఒక టైం ఉంటుంది ఆమె ఓడడానికి. ఇప్పుడు ఆ కంప్లీట్ డెలివరెన్స్ వచ్చేదామని చెప్పలేము. ప్రతి అమావాస్య అది రిపీట్ అవుతుంది. ఆమె ఏం చేయాలంటే అట్లా కొన్ని అమావాస్య ప్రార్థనలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆమెకు విడుదల వస్తుంది. కానీ వాళ్ళు రారు. మనం ఇష్టం లేదు, చర్చి ఇష్టం లేదు, దేవుడు ఇష్టము లేడు. ఏ మంత్రాన్ని దగ్గర కూడా తక్కువ కాదు, ఏ హాస్పిటల్ పోయినా తక్కువ కాదు. యేసు వైపు చూడడంలో ఏ రకమైన చీకటి అంధకార శక్తుల చేత పీడించబడుతున్న వారికైనా విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, అభిషేకం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ప్రతిదీ ఉన్నదండి యేసులో. అంత ఉన్నతమైనటువంటి ఫిగర్ యేసయ్యను మనం వదిలిపెట్టి వీళ్ళు ఏమన్నా సహాయం చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా సహాయం చేస్తారేమో, ఈ దిశలో వెళ్తే నేను సక్సెస్ఫుల్ అవుతానేమో, వాని వెనకాల వెళ్తే సక్సెస్ఫుల్ అవుతానేమో అని మన మనుషుల వైపు ఏంటండి, లోక వ్యసనాల వైపు, ధనం వైపు, లోకంలో వీటి వైపు చూస్తున్నాం మనం. అంటాడు పౌలు, మీరు యేసు వైపు చూడాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నది, గొప్ప శ్రేష్ఠ భక్తులు మీకున్నారు, కానీ వాటి వైపు మీరు చూడొద్దు. దావీదు ఎంతటి వాడు, ఏలియా మన వంటి స్వభావం గల ఆయన పెద్ద పుడింగా. ఏలియా కూడా నీలాగా నాలాగా ఒక మనిషి. ఆయన యేసు వైపు చూసిండు కాబట్టి గొప్ప కార్యాలు జరిగించాడు. ఆయన పరలోకం పోయిన తర్వాత ఆయన కూడా మనము ఫ్రెండ్ లాగా మాట్లాడవచ్చు. ఏలియాకు, మోషే కూడా ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడవచ్చు. వాళ్ళేం మనకు బియాండ్ మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఏంజిల్స్ లాగా ఉంటారు అక్కడ. వాళ్ళంతా మనుషులే. ఆదామును కూడా మనం కలవచ్చు, మన తాతను కలిసినట్టు. అవ్వమ్మను కూడా కలవచ్చు, మన అమ్మమ్మను కలిసినట్టు. అంత ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది పరలోక రాజ్యం పోయిన తర్వాత. అందరం సమానమే దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ యేసు ఒకడు ప్రత్యేకం. యేసు వైపు చూచుచు ఏంటండి, మన అతిక్రమములకు ఆయనే ఏమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కనుక మనం యేసు వైపు చూడాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, మనము పాపము లేని వారమని కదా. నా చిన్న పిల్లలారా, ఈ సంగతులు చెప్పుచున్నాను, చేసిన యెడల యేసుక్రీస్తు అను నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాదు, సర్వలోకమునకు ఆయన
శాంతికరమై ఉన్నాడు. కాబట్టి మనం యేసు వైపు చూడాలి. ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు ఏంటండి అంటే అటు యవాను కూడా కలుపుకుంటున్నాడు. మనం అంత ఒకటే, మీరు మేము దేవుని బిడ్డలారా. ప్రతి భక్తుడు అదే స్పృహ కలిగి ఉన్నారు. యాకోబు రాసినటువంటి పత్రికలు కూడా ఏమంటున్నాడు యాకోబు? బోధకులమైన మనము యాకోబు 3:1 నా సహోదరులారా బోధకులమైన మనము అన్నాడు. మన పాపములను మనము ఒప్పుకునేలా. వాళ్ళు కూడా మనకన్నా స్పెషల్ ఏం కాదు. బైబిల్ రాసినటువంటి ప్రవక్తలు, దేవుని వాక్కులు పలికినటువంటి ప్రవక్తలు, అపోస్తులు, వాళ్ళంతా కూడా మనమంతా ఒకటే బ్యాచ్, ఒకటే భోగ్యం. మనం అందరం కూడా ఒకటే సోషలిజం వర్తిస్తుంది అందరికీ, పాపులు అనేటటువంటి విషయం. కానీ వీళ్ళంతా మన నీతిమంతులు, యేసు ప్రభు రక్తాన్ని బట్టి నీతిమంతులు. ఈ లోకంలో మనం ఆ మాటను ఉపయోగించలేము. లోకంలో వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు పోగానే, అన్న పిల్లలు మన పిల్లలే అంటారు. మన పిల్లలు ఎట్లయితారు? ఆయన మంచి చదువుకున్న ఆయన, బ్రదర్ ఈమె మన భార్యని అంటున్నాడు. మన భార్య, మన పిల్లలు, ఇదంతా మనదే అంటాడు. వీళ్ళు మనదే. అంటే మన అనేటటువంటిది ఈ లోకంలో కొన్ని అపార్థాలకు అది అవకాశం ఉంటుందేమో. కానీ భక్తి జీవితంలో మనమందరము ముసుగు లేని ముఖం వలె ఆయన మహిమని అంటాడు మన పౌరుడు. అక్కడ పోయిన తర్వాత మనమందరం పాపులం, మనమందరం యేసు నీతిని ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడాలి. నేను అది నా జీవితంలో నేను ఎక్కువగా ఇష్టపడేది యేసునే. నేను ఎవరిని చూడలే. కొంతమంది నా బైక్ల మీద రాసుకుంటారు వెనకాల వెళ్తాం, మై హీరో మై డాడ్. తర్వాత ఇంకేమేమో రాసుకుంటారు కొటేషన్లు, అవన్నీ గుర్తుండే మనకు. మై రోల్ మోడల్, మై మామ్, మై రోల్ మోడల్. ఇది అది ఎవరు రోల్ మోడల్ చెప్పు? ఒక క్షణం గుండె అయితే అయిపోతుంది రోల్ మోడల్ కథ. యేసు ప్రభుల వారే మనకు అస్సలు సిసలైన రోల్ మోడల్. హల్లెలూయా. మనకి మెగాస్టారో, ఏ పవర్ స్టారో, వానికి ఏంది ఇంకోడు రెబల్ స్టారు, సూపర్ స్టారు, ఒక్కొరికి ఒక్కో స్టార్ ఉన్నది. వాళ్ళు కూడా కొందరు మాదిరిగా పెట్టుకొని ఆ మధ్యకాలంలో కూడా మన షాప్కి వచ్చాడు. వాడు ఎట్లా అంటే కంప్లీట్గా వాడు ఐకాన్ స్టార్ ఎవడాడు. పుష్ప సినిమా తీసిన వాళ్ళగా తయారైన వాడు. వాని కట్టింగు, వాని గడ్డము, వాని కథ, వాని మాటలు, వాని బిల్డప్ అంతా ఇక వాడు ఒక చిన్న సైజు అల్లు అర్జున్ లాగా ఫీల్ అయిపోతున్నాడు వాడు. ఏంటంటే ఒక మనిషిగా ఇమిటేట్ చేయడానికి పూనుకున్నాడే, ఒక మనిషికి అభిమానే అన్ని శకలు పడితే మరి మనమెంత ఏసైలాగా పోర్ట్రేట్ అవుతున్నాం లోకంలో. ఏంటంటే యేసు లాంటి తత్వం, యేసు లాంటి ఆ గుణం, ప్రేమ, యేసు లాంటి భారం స్వార్థ పట్ల మనం చూపించలేము. ఒక సినిమా హీరోకు ఉన్నటువంటి అభిమాని వాన్లాగా వాడు లోకంలో పోర్ట్రేట్ అవ్వడానికి చూస్తున్నాడే. మరి మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం యేసులాగా? ఈరోజు అఘోరి వ్యవస్థ ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు దేవునిలాగా వాళ్ళు పోర్ట్రేట్ అవుతున్నారు. వాళ్ళు నమ్ముతున్న దేవునిలాగా వాళ్ళు వస్త్రాలు లేకుండా దిగంబరత్వంతో వాళ్ళు పాములను మెడలేసుకొని, నాగసాధువులు పెయ్యన్ని పాములు వేసుకొని, బూడిద రోసుకొని, ఏళ్ల తరబడి స్నానాలు చేయకుండా వాళ్ళు 14 గంటలకు ఒకసారి స్నానం చేస్తారంట. ఎంత మాదిరి ఏంటంటే అది నదుల్లోనే చేస్తారు. మళ్ళీ సప్త సముద్రాలు కలిసేటటువంటి నదులు కొన్ని ఉంటాయి. అటువంటి 7 సముద్రాలు కలుస్తున్నటువంటి స్థలంలోనే 14 గంటలకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత కఠినమైన సాధన! అని యేసు ప్రభులాగా మనం ఏమన్నా చేస్తున్నాం? మన యేసు ప్రభులాగా నిలువటం చేయడం కూడా కొంతమంది సిగ్గు. నిలువటం చేస్తే ఎవరు చూస్తారు? బయటికి పోతే మంచిగా టిక్ టాక్లో మహేష్ బాబులాగా తయారైపోతే చూస్తారు. కానీ యేసు ప్రభులాగా, సాధులాగా, అమ్మలారా అంటే ఏ పిల్లి అంటే పడుతుంది మనకు? వీడు పెద్ద అవలాడు ఉన్నట్టున్నాడు, వాడు నన్ను అమ్మ అంటాడేది, క్యా జానాలే వాడు అని వాడు అమ్మ అంటే అది మరి యేసురావు వ్యభిచారం అంత పడి ఏమన్నాడు? అమ్మ అని పిలిచాడు ఆయన. అరే మనం అట్లా అనగలుగుతామా? మెన్షన్ చేయగలుగుతామా అటువంటి పద సంపద? దేవుని బిడ్డలారా, యేసు వైపు చూసినప్పుడు ఆయనలో ఉన్న తత్వం మనలోనికి రావాలి. ఇది మొదటి విషయం. రెండవ సంగతి ఏమన్నాడు ఏంటంటే హెబ్రీ రాసిన పత్రికలో రెండవ సంగతి ఏంది? మొదటి సంగతి ఏంటంటే యేసు వైపు చూడాలి. రెండవది ఆయన మీద మనము మూడవ వచనం
మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన్ను మీరు తలంచుకోవాలి. వి షుడ్ రిమెంబర్ హిమ్. అందుకే అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకాయ దీనిని. అంటే మనకు లోకంలో ఎన్నో మన జ్ఞాపకాలు వస్తాయి. అర్థమైందా? మనము లిటరల్గా చూసే కొన్ని ఉంటే కొన్ని జ్ఞాపకాలలో స్థిరపడి ఉంటాయి. రాత్రింపాలు అవే తలంచుకునే విధంగా సాతాను చేస్తాడు. మనం యేసును తలంచుకోవాలి. అవమానము నిర్లక్ష్య పెట్టిన యేసును తలంచుకోవాలి. అంటే మన జీవితంలో కొన్ని అవమానాలు వచ్చినప్పుడు మనం కూడా వాటిని ఏం చేస్తాం? నిర్లక్ష్య పెడతాం. ఏంటంటే కొంతమంది ఒక్క మాట అంటే వదిలిపెట్టరు దాన్ని. యేసుప్రభుకి ఎన్నో మాటలు అన్నారు, నిర్లక్ష్య పెట్టామా మనం? యేసుప్రభు నిర్లక్ష్య పెట్టిండు కదా. మరి యేసుప్రభులో ఇంకెక్కడ మనకు మాదిరి? మనకు అవమానాలు వచ్చినప్పుడు, మన గురించి ఎవరైనా అవమానకరమైన మాటలు మాట్లాడినప్పుడు, మన గురించి ఎవరైనా నీచపు మాటలు మాట్లాడినప్పుడు, మన దగ్గర ఎవరైనా గాలి తీసే మాటలు మాట్లాడినప్పుడు వాటిని నిర్లక్ష్య పెట్టాలి. వాటిని పట్టించుకున్నాం అనుకో, మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం. నాకు ఎంతోమంది ఎన్నో మాటలు అన్నాడు, ఏది నేను పట్టించుకోను. అసలు వానికి సేవ పిలుపు లేదని వాడు అన్నాడు. ఒకడేమో వాడు దేవుని వదిలిపెట్టిండు అన్నాడు. ఎవడేమో ఇది అన్నీ పట్టించుకుంటూ కూర్చున్నాం అనుకో, అరే మనకు దేవుడు వదిలిపెట్టినట్ట కదా. ఇంకెందుకు వాడు జడ్జా వాడు నాకు ఆడ అనగానే దేవుడు నన్ను వదిలిపెడతాడా? ఆయన పిలుపు లేదని వాడు అన్నాడు అనుకో, పిలుపు లేదు ఏం లేదని అన్నాడు అనుకో, అన్న పిలుపు లేదంట కదా. వీడు చెప్పిండా నాకు పిలిచినప్పుడు? ఏంటంటే మరి దేవుని పిలుపు ఏర్పాటు లేకపోతే 17 సంవత్సరాలు ఎట్లా కాపాడబడ్డది ఆత్మీయ జీవితం? దేవుని పిలుపు ఏర్పాటు లేకపోతే, దేవుని కనుదృష్టి లేకపోతే ఎప్పుడో మనం పాపంలో కలిసిపోవాలి, లోకంలో కొట్టుకుపోవాలి, త్రావుడికి బానిస అయిపోవాలి. ప్రార్థనలన్నా చేయకుండా ఉండాలి. అవన్నీ పాపాలు చేయకపోయినా ప్రార్థన అంటే చేయకుండా ఉండాలి. దేవుని పిలుపులు లేనివాడు ప్రార్థన చేయడు కదా. మరి ప్రార్థన చూస్తారు ఎట్లా కట్టబడ్డాయి? 14 ఏళ్ళుగా విశ్వాస యాత్ర ఏ రీతిగా, 17 ఏళ్ళుగా ఏ రీతిగా కొనసాగుతున్నది? దేవుడు వదిలిపెడితే కొనసాగుతుందా? అంత శక్తి ఉందా మనిషికి కొనసాగించుకోవడానికి? దేవుడు పట్టుకోకపోయినా దేవుని బిడ్డలు. అందుకే మనము వేటిని తలంచుకోవాలను వాటినే తలంచుకోవాలి. వ్యర్థమైన తలంచుకోవద్దు. నిర్లక్ష్య పెట్టి లక్షణం ఉండాలి మనకు ఆత్మీయ జీవితంలో. గడిచిన వారంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసేసినాం. అందులో మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే ఏమున్నాయి? మనం వాటిని నిర్లక్ష్య పెట్టకుండా ప్రభు యొక్క ముందు చూడడానికి పెద్ద లాభం లేదు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనం నిర్లక్ష్య పెట్టాలి, లైట్గా తీసుకోవాలి. కొంతమంది ప్రతిదానికి ప్రెస్టేజ్ అయిపోయి, నిన్న దారుణం జరిగింది ఒకటి జనగామ దగ్గర. నేను భార్య భర్తలు ఇద్దరు బండి మీద కొట్లాడుకుంటూ పోతున్నారు. జనగామ నుంచి బయలుదేరి బండి మీద కొట్లాడుకుంటూ పోతున్నారు. తీరా అది గొడవ ఎక్కువైతుంది. కొంత ముందుకు పోయినాక వాడు బండి ఆపిడు ఆమెను కొడదామని. ఆడకొస్తే తిట్టుకొని ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి పిల్లాడు ఎత్తుకొని వాగులకు దుంకి. క్షణాల్లో ఇద్దరు ప్రాణాలు భయం. ఎవరైనా ఒకటి తగ్గితే అయిపోతుంది కదా. రోడ్డు మీద కొట్టుకోవడం అవసరమా? తన్నుకోవడం అవసరమా? ఆమె రోడ్డు మీద కొట్టుకోవడం అవసరం లేదు, వాడు రోడ్డు మీద ఆపి ఆమెను కొట్టడం అవసరం. ఇద్దరు కలిసి చెరువులో దుంకారు బ్రిడ్జి మీదకి. నిన్న న్యూస్ అది. మొన్నటిదాకానేమో వాడు కుక్కడపల్లి కూడా 10వ తరగతి చదువుతున్న పిల్లాడు 18 కత్తిపోట్లు ఒక పిల్లను, కేవలం వాడు బ్యాట్ కొరకంట. ఒక బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఉందంట, ఆ బ్యాట్ కొరకు పోయిందంట దొంగతనం చేద్దామని. చిన్న పిల్ల, మంచి అమాయకురాలు పాపం, పిల్ల కొత్తున్నది. ఆ కత్తి తీసుకొని పోయి కత్తితో పొడిచేసి ఆ బ్యాట్ కొరకు 18 కత్తిపోట్లు. ఏంటంటే సమాజంలో ఇటువంటి చూసినప్పుడు ఎన్నో స్థలాలలో 8 నెలలు 9 నెలలు 1 year 2 సంవత్సరాల అమ్మాయిలను రేపులు చేస్తున్నటువంటి దుర్మార్గులు. అవన్నీ చూసినప్పుడు మనం మర్చిపోం. మన దృష్టి అంతా వాటి మీదనే ఉంటుంది. అందుకే నేను అసలు కూడా చూడ ఏం చేస్తాం చూసి. ఇప్పుడు వాడు ఎవడో ఆ పిల్లని చంపిండు, మనం ఆడ లేము, ఏం చేయలేము. మన చేతిలో ప్రభుత్వం లేదు, అధికార యంత్రాంగం లేదు. దాని గురించి మనం ఆలోచించి ఏం చేసినట్టున్నాం? మణిపూర్ లాంటి స్థలాలలో దారుణాలు, 100 మంది అమ్మాయిలను రాళ్లతో కొట్టి చంపి, రేపులు చేసి చంపేసి చర్చిలు జరగబెట్టారు. మనం ఏం చేసినట్లున్నాం? ప్రార్థన చేస్తున్నాం, దేవునికి అప్పగిస్తున్నాం. ప్రభుత్వం మన చేతిలో లేదు. ప్రభుత్వం మన చేతిలో ఉంటే ఈరోజు సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తే, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి చట్టమే తెలుసా? ఎవడన్నా ఆడపిల్లకు రేప్ చేస్తే ఇమ్మీడియట్లీ వాడిని తీసుకొచ్చి పబ్లిక్గా ఆ రోజే, ఇంకా మనకి కోర్టు లేదు, న్యాయస్థానాలు లేవు, ఏమి లేవు,
ఆ రోజే వాడిని పట్టుకుంటారు అక్కడున్న పోలీస్ వ్యవస్థ. ఆ రోజే అందరి ముందు పబ్లిక్లో తీసుకొచ్చి వాడిని షూట్ చేస్తారు. వాడు ఎంత ఉన్నతమైన రాజకుటుంబం చెందిన వాడు కానీ, వాడు ఏ దేశపడడానికి కానీ సంబంధం లేదు. ఇమ్మీడియట్లీ తీసుకొస్తారు, నడి రోడ్డు మీద కాల్చి చంపేసి మున్సిపాలిటీలో తీసుకుపోయి వాడిని చంపేస్తారు. అటువంటి చట్టాలు మన దగ్గర వచ్చినాయి అనుకో. ఇప్పుడు నిన్న వాడు ఆ పిల్లని చంపినోడు దొరికిండు పోరాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది, తీసుకుపోయి వాడిని జైలు వేస్తుంది, 14 ఏళ్ళు రిమాండ్, తర్వాత కోర్టు తీర్పు అంటారు. అట్లా కాకుండా ఆడు దొరికిన క్షణాన్ని అక్కడనే కాల్చేసిన, ఆ పిల్ల ఎక్కడైతే చచ్చిపోయిందో అదే ఇంట్లోకి తీసుకుపోయి వీడిని అక్కడనే షూట్ చేసి కాల్చేసినాం అనుకో, ఇంకోటి చేయడానికి భయపడతారు. కానీ అట్లా చేయరు. ఎందుకు చేయరు? అట్లా చేయడం వల్ల వీళ్ళకి రాజకీయ లబ్ధి పోతుంది. రేపు ఆ అబ్బాయి తరపున బంధువులు, వారి సామాజిక వర్గం, వారి కులపొళ్ళు, ఇది అది మొత్తం అంతా వ్యతిరేకం అయిపోతారు వానికి. అరే పోయిన పిల్ల ప్రాణం ఎట్లా పోయింది, ఆవేశం లేదో వాడు మైండ్ ఖరాబ్ అయ్యి చంపిండొచ్చు కదా, పోయిన పిల్లని తీసుకురావాలి, వీనెందుకు చంపుడు అని సానుభూతి మాటలు మాట్లాడతారు. ప్రభుత్వం ఆలోచిస్తుంది. మన అయ్యగారు మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మేము ఈ రేపులు చేస్తున్న వానికి మొదటి సంతకం మేము ఈ క్యాస్ట్రేషన్ అనే దాని మీద పెడతామని చెప్పిండు. అటు నలుగురిని మనం కట్ చేసినాం అనుకో, అప్పుడు 4 కుటుంబాల వైపులు మనకు ఓట్లు వేస్తారా, వాళ్ళ కులపులు ఓట్లు వేస్తారా? వాడికి అదే ప్రచారం మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు. అక్కడ నెగిటివిటీ ఉంటుంది. కానీ సమాజంలో మార్పు రావాలంటే అటువంటివి చేయాలి. దేవుని బిడ్డలారా, అంటే మనము క్రీస్తుని ఇక్కడ ఏమన్నాడు, ఆయనను మీరు తలంచుకోనండి అంటే అర్థం ఏంటంటే, ఆయనను తలంచుకోకుండా మనకు ఎన్నో తలంచుకునేటటువంటి సమస్యలు సాతాను పెడతాడు చుట్టూ. నేను ఆ మధ్యకాలంలో ఒక సమస్యను బట్టి 2 నెలలు బాధపడ్డా. గుజరాత్ ప్రాంతంలో సేవ చేస్తున్నట్టు ఒక సేవకురాలికి బట్టలు ఇప్పి ఆ గ్రామస్తులు ఆ పాస్టమ్మ గారిని తన భుజాల మీద ఎక్కించి ఊరంతా ఊరేగించారు నగ్నంగా. ఆ సంగతి చూసిన తర్వాత 2 నెలల వరకు నేను మనిషిగా లేను. ఏం చేసినాము, ప్రార్థన చేసిన, ప్రభువా అక్కడ భూకంపం అన్న మీరు పంపించండి, రవి నాకు తెలుసు, అక్కడ మీ ఉగ్రత తీరాయి, దేవుడేమో సపోర్ట్ చేస్తలేడు. ఇప్పటిదాకా భూకంపం రాలేదు గుజరాత్లో, ప్రార్థనలు చేసి విడిచిపెట్టినాం. ఇప్పటిదాకా ప్రభుత్వాలు మారతలేవు, క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు. ఏం మరి దేవుడు సపోర్ట్ చేయనప్పుడు మనం ఎందుకు అంత బీపీ పెంచుకోవాలి? మనకన్నా ఎక్కువ దేవునికి చింత ఉన్నది కదా, సంఘం గురించి లేదా? ఆయన టైం రావాలి. అందుకే మీరు సమయం రాకన ముందు దేని గురించి మీరు ఏం చేయకండి, తీర్పు తీర్చకండి అన్నాడు. కాబట్టి మనం వాటి మీద ఎంతవరకు దృష్టి పెట్టాలనో అంతవరకే దృష్టి పెట్టాలి. గుజరాత్లో అంత ఘోరమైన సంఘటన జరిగింది, మణిపూర్లో ఘోరమైన సంఘటన జరిగింది, కుక్కడపల్లిలో ఘోరమైన సంఘటన జరిగింది. అడుగడుగున దారుణాలు చూస్తున్నాం, మరణ హోమం చూస్తున్నాం, రక్తపాతాన్ని చూస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియా చూద్దామంటే భయమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎవడి గోలో వాడికి నడిచింది. కొంతమంది ఏమో ఇట్లా క్రూరంగా చంపుతూ ఉంటే, చిన్న పిల్లల్ని హత్యలు మానభంగాలు చేస్తూ రేపులు చేస్తూ ఉంటే, ఇంకోవైపు కొంతమంది ఎవరి స్త్రీలు నగ్నంగా డ్యాన్సులు చేస్తూ తన శరీరాన్ని ప్రదర్శించుకుంటూ రీల్స్ చేస్తూ వారలేని వాదే. ఎంతమందిని చచ్చిపోయిన మాకు సంబంధం లేదు, మేము మాలైన మాదని వాళ్ళు. దేవుని బిడ్డలారా, సమాజంలో ఎవరిని మనం మార్చలేం. అటు అర్ధనగ్నంగా ఊరేగి ఆ డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిని మనం మార్చలేము. ఈ చంపుతున్నటువంటి క్రూరుని 10th క్లాస్లో వాడు అంత క్రూయల్గా ఎట్లా తయారైనాడు వాడు. 10th క్లాస్ పొరడు 18 కత్తిపోట్లు ఏంది, అన్నిసార్లు పొడవడానికి మనకి ఎంత ధైర్యం వచ్చింది. ఆ అమ్మాయి ఎంత గిలగిల కొట్టుకుని ఉంటుంది వానికి. కనీసము ఒకసారి కూర్చున్నప్పుడు కత్తితోనే ఆమె కీకలు పెట్టినప్పుడన్నా వీడు పారిపోవాలి కదా అక్కడి నుంచి, భయపడి ఎవరైనా వస్తారేమోనని. 18 కత్తిపోట్లు వాడెంత. వాని ముందు ఒక కరడు కట్టిన రౌడీ షటర్ కూడా పనిచేయడు. ఏం చేసేటట్లున్నాం సమాజంలో. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇవన్నీ ఇటువంటి సంఘటనలు సాతాన్ని తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తారంటే, మీ దృష్టి అంటే వాటి మీదనే ఉంటారు చేస్తారు. అది మన కుట్ర. నా పాయింట్ ఏంటంటే, ఈరోజు అది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది, రోజు కూడా జరుగుతుంది. మరి యేసుప్రభుని ఎప్పుడు తలంచుకుంటాం మనం? అస్తమానం అయ్యో పాపం ఇక్కడ జరిగింది, అయ్యో పాపం ఇక్కడ జరిగిందని మన మనసు అంతా రాత్రింబవళ్ళు ఈ యొక్క లోకంలో జరుగుతున్నటువంటి ఒక బాధ కలిగించేటటువంటి దృశ్యాల మీద పెట్టే విధంగా సాతాను చేస్తారు. వాటి మీద దృష్టి పెట్టొద్దు. మన దృష్టిని దేవుడు యేసయ్య మీద పెట్టడానికి వచ్చాడు. యేసయ్య, మరి మా దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా దృష్టి అంతా వాటి మీద పోతున్నది ప్రభువా. అవసరమే కావచ్చు అవన్నీ మాకు, కానీ నీ మీద పెట్టాల్సిన దృష్టి కంటే ఎక్కువ అవసరమైంది అది మాకు కాదు. ఈరోజు ఆ పాప చనిపోయింది, వాడు ఈరోజు చంపకపోయినా ఇంకో 60 ఏళ్ళ కన్నా చనిపోతుంది. ఈరోజు మేము బ్రతికున్నాం, ఎంతమంది మణిపూర్లో చనిపోయారు, మేము కూడా ఒక టైం వచ్చినప్పుడు చచ్చిపోతాం.
వారి గురించి మేము చింతించి రాత్రి పగళ్ళు అన్నం తినకుండా ఉండి మా దృష్టి అంతా మణిపూర్ మీదనే పెట్టినామనుకో, అప్పుడు యేసయ్య మీదకి మన దృష్టి పోదు. కాబట్టి యేసు మీద ఏం చేయండి, మీరు యేసుని మీరు తలంచుకోనండి, యేసు మీద మీ దృష్టి పెట్టండి. అరే ఆ పిల్ల 18 కత్తిపోట్లే ఉండొచ్చు, యేసుప్రభుకి అన్నీ నెత్తి మీదనే 32 ముళ్ళకి 32 స్థలాల్లో నెత్తి మీద గుచ్చుకున్నది యేసుప్రభు. వాళ్ళంతా కొరడ దెబ్బ గాయాలు, శరీరం అంతా అయితే చీల్చబడింది కదా యేసయ్యది. మరి ఆ శిలువ యజ్ఞం మీద దృష్టి పెడుతున్నాం మనం. పిడిగుద్దులు గుద్దారు, వెనక నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు తన్నాడు. ఒక అమ్మాయి 18 కత్తిపోట్లతో ఉన్నది అక్కడ అనేది ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలలో ఆ ఇష్యూ చలించి వేస్తూ ఉన్నది అందరికీ. రాత్రి పగళ్ళు అది గుర్తొస్తే భయపడే పరిస్థితి ఉంది కదా. యేసయ్యకి అంతకన్నా ఘోరం కదా. అదెందుకు మనల్ని చలించి వేయలేకపోతున్నది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు మన దృష్టి సిలువ మీద ఉండాలి, యేసయ్య మన కొరకు చేసిన త్యాగం మీద ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో ఆమె విక్టిమ్ అయిపోయింది, అక్కడ ఆమె తప్పించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అదే కత్తి తీసుకుని వానికి పొడిచిన అయిపోతుండే. ఆమె కొంత జ్ఞానవంతురాలైతే పెద్ద కథ కాదు. వాడు కత్తి పట్టుకుని మీదకి వస్తున్నప్పుడు ఆమె కొంత ధైర్యం చేసి ఎగిరి వాడి తన్నో లేకపోతే ఇంకోటి ఏదైనా అందుకొని మన ముఖం మీద కొట్టో, ఏదో సామంతుని కొట్టి అదే కత్తుని వానికి పొడవాలంటే పొడవచ్చు. ఇక్కడ ఇష్యూ ఉంది. కానీ యేసుప్రభు ఎవరు కొరకు చనిపోయాడు? బలవంతంగా చంపబడ్డాడు ఆయన. మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మనం డెలిబరేట్లీ ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేస్తున్నాడు. నా ప్రాణమును మీ కొరకు ఖరీదనముగా నా రక్తమును ఇస్తున్నాను యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు నేను ఈ అమ్మాయి సంఘటన కంటే ఎక్కువ మనం కదిలించాల్సిన సంఘటన యేసు ప్రభుది. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణము మన కొరకు ధారపోస్తున్నాడు సిలువలో. అందుకే ఆయనను మీరు తలంచుకొని, ఆయనకు ఎన్నో అవమానాలు వచ్చినాయి, అవమానాలను తలంచుకోనండి. మీ జీవితంలో వచ్చిన అవమానాలను తలంచుకొని వాటిని నిర్లక్ష్య పెట్టడం నేర్చుకోండి భక్తి జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన గురువుగారే మనకు మంచి మాదిరి. ఆయన మీద ఎన్ని అవమానాలు, గంటకు రూమర్ చేస్తూనే ఉంటారు. ఒక్కటి పట్టించుకోడు ఆయన. నిర్లక్ష్య పెట్టే లక్షణం ఆయనలో ఉన్న దేవునిలో లేదు. వదిలిపెట్టేస్తాడు. ఎవరంటారా భయ, అసలు కుక్కలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి ఇప్పటిదాకా. నాకు అది కొత్త కాదు. నాకు వాళ్ళ అనే మాటలు కొత్త కాదు, వాళ్ళ నా మీద చేసిన నిందలు కొత్త కాదు. నేను 40 ఏళ్ళుగా నా సేవా జీవితంలో ఎదుర్కొంటూనే వస్తున్నాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు నిందలు అవమానాలు వచ్చినప్పుడు నిర్లక్ష్య పెట్టడము ఎందుకంటే యేసు మీద మన దృష్టి ఉండడానికి. హల్లెలూయా. నీకు వచ్చిన నిందల అవమానాల మీద దృష్టి పెట్టినావు అనుకో, యేసయ్య మీద ఎప్పుడు పెడతావు? ఇంకా మన మీద వస్తున్నటువంటి దాని మీద మనము సమస్యల మీద దృష్టి పెడతాం, యేసు మీద ఎప్పుడు పెడతాం ఇంకా మనం? అందుకే 2 ప్రాముఖ్యమైన సంగతులు. మొదటిది యేసు వైపు చూడాలి, ఆయన బ్రతుకు ఏ రీతిగా ఉన్నదో మనం చూడాలి. అట్ ద సేమ్ టైం రాత్రి పగలు మన యొక్క దృష్టి అంతా ఆయన తలంపులోనే ఉండాలి. ప్రతి తలంపు యేసు తలంపుగా మారాలి మనకు. ఆయనను తలంచుకోనండి. యేసయ్యా, నాకున్న ఈ పరిస్థితిలో నువ్వు ఎట్లా రియాక్ట్ అయ్యావు తలంచుకోవాలి. నాకు ఈరోజు శోధన ఉన్నది, ఈ సమస్య ఉన్నది, ఈ బాధ ఉన్నది, ఈ వేదన ఉన్నది, ఇటువంటి మనుషుల మధ్య నేను ఉన్నాను. నేను తలంచుకుంటే నువ్వు ఎట్లా ఉన్నావు ఆ సమయంలో, నేను అట్లా ఉండగలుగుతాను. నీ ముఖం మీద ఒకడు ఉమ్మివేస్తున్నాడు, నా ముఖం మీద ఒకడు ఉమ్మివేయచ్చు. అప్పుడు నేను తలంచుకోవాలి. ఒకరోజు నీ ముందుకు ఒక వేశ్య వచ్చింది, ఆమె అమ్మని పిలిచినావు, నా ముందుకు ఒక వేశ్య లాంటి ప్రవర్తన కలిగినప్పుడు స్త్రీ రావచ్చు. అప్పుడు నేను తలంచుకొని ఆమెను అమ్మ అని అనుకో, ఆమెలో ఉన్నటువంటి కామనడలన్నీ చచ్చిపోతాయి. ఎంత కామతురత గలదైనా ముందుకు వచ్చినా ఆ పిలుపు ఆమెను చంపేస్తుంది. ఏంటండి ఆ మామూలు విషయమా యేసుప్రభు మనకు చూపించిన త్రోవ? దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా హూ ఈజ్ ద రియల్ క్రిస్టియన్? యేసు వైపు చూస్తున్నవాడు నిజమైన క్రైస్తవుడు. నీ శరీరం వైపు కాదు, నీ అందచందాలు, నీ టాలెంట్ వైపు కాదు, సమాజం వైపు కాదు, సమాజంలో ఉన్న శ్రేష్ఠ భక్తుల వైపు కాదు, నీకున్న ఏ దాని వైపు కాదు. యేసు మీద ఎవరి మనసు అయితే ఆనుకొని ఉన్నదో వాడు నిజమైన క్రైస్తవుడు. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. ఎల్లప్పుడూ, ప్రతి క్షణం, ప్రతి గంట యేసును తన కళ్ళ ముందు చూసిన వాడే భక్తుడు. కాబట్టి ఒక నూతన తీర్మానం మనం ప్రభు సన్నిధిలో తీసుకుందాం. ప్రభువా, ఈరోజు మీ వైపు చూస్తున్నాం మేము. ఎందుకు? మా వైపు చూసుకుంటే ఏ మంచి లేదు.
మా వైపు చూసుకుంటే మాలో అంత చెడే ఉంది. నీ వైపు చూసినప్పుడు మాకు సమస్త మంచి ఉన్నది, సమస్త ఆశీర్వాదం ఉన్నది, సమస్త పరిశుద్ధత ఉన్నది, సమస్త నీతి ఉన్నది, సమస్త క్షేమాభివృద్ధి నీ అందున్నది. మా ఆశ్రయ దుర్గము నీవు. సాతాను అనే వాడు వచ్చి అనుకో, వాడిని మనం ఎదుర్కోగలుగుతామా? మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత? వాడేమో పెద్ద దీర్ఘదర్శుడినే పాపంలో పడేసినాడు. వాడు వచ్చినప్పుడు వాడు యేసు వైపు చూసినా వాడు పారిపోతాడు. యేసు సహాయాన్ని కోరుకుంటే వాడు పారిపోతాడు. మనం ఎదుర్కొని పోతే ఒక దెబ్బతో కింద పడేస్తాడు. దేవుని బిడ్డల రోజు ఏ రకమైన సమస్యకైనా, ఏ రకమైన స్థితిగతులకైనా చాలినవాడు నా ప్రభువు. కనుక ఆయన వైపు చూస్తూ మన జీవితంలో ముందుకు సాగడానికి తీర్మానించుకుందాం. ఏ రకమైన సమస్యలతో మీరు వచ్చారో, ఏ రకమైనటువంటి శోధనల మధ్య మీరు వచ్చారో, ఏ రకమైనటువంటి స్థితిగతుల మధ్య మీరు జీవిస్తున్నారో, అది ఈరోజు నాకు అవసరం లేదు. కానీ యేసు వైపు చూస్తే మీ ప్రతి సమస్య, ప్రతి స్థితిగతిని మార్చడానికి శక్తిమంతుడు ఆయన. ఏంటండి, ఈ మధ్య ఒక పాట వచ్చింది, మంచిగా వైరల్ అవుతున్నది ఆ పాట. ఆయన వచ్చినట్టు ఏం మారిపోతుందంట? కథ మొత్తం మార్చగలడు. ఏంటంటే యేసు వచ్చిందంటే కథ మొత్తం మార్చేస్తాడు ఆయన. ఆయన ఒక క్షణం దిగిండంటే మన జీవితంలో కథ మారిపోతుంది. ఈ లోకంలో వేరే వేరే దేవుళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే కళ చెదిరింది, కథ మారింది, తర్వాత చివరికి ఒంటరి అయిపోయిన వ్యవసాయ వ్యవస్థ. అట్లా కాదు, కథ మొత్తం మార్చగలడు, స్థిరపరిచి అభిషేకించి బలపరచగలడు. దేవుని బిడ్డలారా, పడిపోయిన చోట లేవనెత్తగలడు ఆయన. యేసు వైపు చూసినప్పుడు మనకుండే ఆశీర్వాదాలు కోకొల్లలో. కనుక మరొకసారి ఒక మధ్యాహ్న కాల సమయంలో, బిఫోర్ వి ఎంటర్ ఇంటు ద లార్డ్స్ సప్పర్, మనం వి షుడ్ అప్రోచ్ ద హెవెన్లీ విజిటేషన్. వి షుడ్ అప్రోచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ముందున్నటువంటి యేసును మనం చూడగలగాలి. నీ ముందెవరున్నారు? యేసు ఉన్నాడు. విశ్వాస నేత్రాలతో ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రభువా, మా జీవితంలో మేము ఎటెటో చూడడానికి అవకాశం ఉన్నదేమో. పేతురు సముద్రం వైపు చూసి మునిగిపోసాగాడు. నీ వైపు చూసినప్పుడేమో క్షేమం, నీ వైపు చూసినప్పుడేమో అద్భుతమైనటువంటి యాత్ర అయా, కానీ లోకం వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు.